నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా మహాప్రపంచంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు నాయుడు. ఆయన ఇందులో స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేసి ఓడిస్తానని చెప్పని ప్రగల్భాలు పలికి ఎన్టీ రామారావు గారి యొక్క మహాప్రపంచంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు నాయుడు అని చెప్పి రామారావు గారు చెప్పారు. అందరూ వద్దన్న పశ్చాత్తాపంతో కాళ్లపై పడ్డారని పార్టీలోకి రాణిస్తే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబులా అధికారం కోసం అన్నదమ్ముల్ని చంపించి తండ్రిని కారాగారంలో బంధించినట్లు నాకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. దీంట్లో ఉంది, నమ్మించి ముంచిన నంగనాచి. ఎన్టీ రామారావు గారు మాట్లాడింది, నమ్మించి ముంచిన నంగనాచి. బాబు నాకన్నా పెద్ద నటుడు. కలిసెట్టి వారు వీరు మీ దగ్గర మంత్రి ప్రస్తుతం. వీరు ప్రస్తుతం మీ దగ్గర ఎమ్మెల్యే గారు. చంద్రబాబు ఊసరవెల్లి. కలిసెట్టి వారు చూడండి, ఈ బొమ్మలు కూడా పంపిస్తారు, రేపు పెట్టండి ఒక మీటింగ్. ఓ సినిమాలు స్లైడ్లు టీవీ వేసి ఒకటి రీల్స్ పెట్టి పెట్టండి, ఒక సినిమా కూడా ఏంటి. ఇది కూడా వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. మీ ఎమ్మెల్యే గారే. మళ్ళీ అవకాశం ఇస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. మీ పార్ట్నర్ కలిసెట్టి వారు, మీ పార్ట్నర్ ఈయన. మళ్ళీ వచ్చి ఏం చేస్తావా నువ్వు అని అంటున్నాడు. 2014లో ఎన్నికల హామీ ఒక్కటి అమలు చేయలేదు. లోకేష్కి అసలు ఏం తెలుసని మంత్రిని చేశావు. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పారేశాడు. దోపిడీ చేసేశారు. మోడీ గారు దోపిడీ చేస్తే ఐటీ రైడ్లు చేయరా అని అడుగుతున్నాడు మోడీ గారిని కూడా. బాబు గనక మళ్ళీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే ప్రజలారా. పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ ప్రభుత్వం అవినీతి మయం. కలిసెట్టి వారు వేసుకో, ఎన్నిరి ఈ సినిమా కూడా వేసుకో, బయోస్కోప్. మోడీ గారు తిట్టాడు, వైఫల్యాన్ని కప్పుకునేందుకే బాబు యూటర్న్. హోదా వద్దు, ప్యాకేజీ కావాలన్నాడు, మళ్ళీ ఇప్పుడు హోదా కావాలంటున్నాడు. ఈ డ్యాన్స్ చూడలేకపోతున్నాం. చంద్రబాబు కన్నా ప్రభుదేవా నయం. ప్రభుదేవా కన్నా పెద్ద డ్యాన్సర్ అని చెప్తున్నాడు ఆయన. ఇలా మీ దగ్గర మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి, మీ క్యాబినెట్లో ఉన్నటువంటి 9 మంది మంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా, తిట్టిన బూతు తిట్టకుండా, తిట్టిన వీడియోలు కావాలంటే పంపిస్తా. కలిసెట్టి గారు సినిమా చూపించా అందరికీ, బయోస్కోప్. కృష్ణా, గుంటూరు ఈ 2 జిల్లాలోనే నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిట్టిన 5 ఎమ్మెల్యేలు ఇవాళ మీ దగ్గర ఉన్నారు. అవి కూడా వేసుకోండి. ఇక రాష్ట్రం మొత్తం ఎంతమంది ఉంటారు చెప్పండి. నీ 164 మందిలో 164 మందిలో ఎంతమంది క్యాబినెట్లోనే 9 మంది ఉన్నారు. ఇక 164 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు? ఆ బయోస్కోప్ వేస్తావా కలిసెట్టి గారు? వేయలేవా అన్నా? మోడీ గారిని ఎన్ని తిట్లు తిట్టాడు, మోడీ గారు ఇతన్ని ఎన్ని తిట్లు తిట్టాడు. ఇవాళ ఏం జరుగుతుంది? అంత స్వీట్గా ఉంది. దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఎన్ని తిట్లు తిట్టారు కావాలా మీకు? ఇక దగ్గుబాటి వెంకటేశ్వర గారు పుస్తకాలు రాసేశారు. మామూలుగా ఎన్ని పుస్తకాలు కావాలి? ఆర్డర్ పెడతారా? అడగండి, పెడతాం, ఆర్డర్ పంపిస్తాం మీకు. ఎన్ని తిట్టాడు ఆయన. ఆ పుస్తకంలో ఏం రాశాడు తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కలిసెట్టి వారు టార్చ్ లైట్ మినిస్టర్ అంట.
నారా చంద్రబాబు నాయుడు గారి పేరు టార్చ్ లైట్ మినిస్టర్ అంట, ఆయనకి నిక్ నేమ్. రాత్రిపూట సివిల్ కాంట్రాక్టులు తనిఖీ చేస్తూ కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకుంటాడు, అందుకని టార్చ్ లైట్ మినిస్టర్ అని పేరు ఆయనకి అని చెప్పి ఆయన పుస్తకంలో రాశాడు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మరో పేరు టార్చ్ లైట్ మినిస్టర్. ఇది మేం చెప్పట్లా, ఆయన తోడల్లుడు రాశాడు. ఆయన తోడల్లుడు గారు ఆయన పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకానికి ఒక కోట్ రాశాడు ఆయన ముందు మాటగా, నిజాలు కాపాడుకుందాం అసత్యాల నుండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ నిజాలన్నింటిని కూడా చంపి పాత్ర వేసేస్తాడు, కాబట్టి నిజాలన్నీ కూడా ఈ పుస్తక రూపంలో దాచుకుందాం అసత్యాల నుండి అని చెప్పి ఆయన రాసుకొచ్చారు. మరి ఈ బయోస్కోప్లో ఈ రీళ్ళు కూడా వేస్తారా? ఈ పుస్తకాలు ఈ టీడీపీ శిక్షణా తరగతుల్లో పంచిపెడతారా? పంపిస్తాం. దగ్గుబాటి వెంకటేశ్వర పుస్తకాలన్నీ అంటే కాస్త రాజకీయాలుగా డీల్ చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు, మావిగన్ నా ప్రతిపాదన, ఇది మంచిదయ్యా ఈ రాష్ట్రానికి అని చెప్పారు. ఈ రాష్ట్రానికి మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి మొత్తం అంతా కూడా అద్భుతమైనటువంటిది, దాన్ని రాజధానిగా చేసుకుందాం అని చెప్పి మాట్లాడతారు. ఏం చెప్పాలి? అయితే మీరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ రింగులో ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా కూడా వేస్ట్, అసలు పనికిరాదు, మనుషులు లేరు అక్కడ, అది రాజధాని ఏంటి? రాజధాని అంటే ఇక్కడే అని చెప్పని మీరు ఎందుకు ఇదే రాజధాని అయితే బాగుంటుంది? ఈ రాష్ట్రానికి అద్భుతమైంది, ఈ రాష్ట్రానికి ఎలా మేలు చేస్తుంది, ఈ రాష్ట్రానికి ఎలా పాడికొండ కాబోతుంది, అదైతే ఎంత నష్టం మావిగానైతే అని చెప్పాలి కదా. అది చెప్పకుండా బూతులు, తిట్ల దండకం, బూతుల దండకం, అబద్ధాలు. ఏం చేద్దామని? నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మధ్య మీ శాసనసభ్యులందరికీ టెలికాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత విషయాలు, బాబాయి గొడ్డలి, 1,00,000 కోట్ల అవినీతి, ఇవన్నీ మనం మాటకి మాట్లాడాలి. తిరుపతి గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్ళాడు, తిరుపతి దగ్గర సంతకం పెట్టలేదు, ఇవన్నీ మీరు అంటే మనకు విజయనగరం జిల్లాలో రాముడు తలకాయ ఛేదం చేశారు, లేకపోతే వాళ్ళు క్రిస్టియన్సు, ఇవన్నీ మాట్లాడమని రోజు మీరు మాట్లాడుతున్నారు కదా. కంగారు లేదు, ఇవన్నీ ఎప్పుడోప్పుడు రికార్డ్ చేసి మీకే వినిపించే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా రికార్డ్ చేసి ఈ సమాజానికి కూడా చంద్రబాబు ఎంత నీచ మనస్కత్వం ఉన్నాడో, ఎంత మనస్కుడో తెలియచెప్పు రోజు తొందరలో వస్తుంది. ఇంత నీచంగా మీరు దిగజారి మంత్రులతో ఇలా మాట్లాడిస్తారు, రాసి మీరే స్క్రిప్ట్ రాసి ఇంత అసహ్యంగా మాట్లాడిస్తారు, బూతులు తిట్టిస్తారు. ఏ రాజకీయం చేవలేదా మీకు? మీ అమరావతిలో సత్తా లేదా? మీ అమరావతి అనే కాన్సెప్ట్లో సత్తా లేదా అని అంటున్నాను. చెప్పాలిగా, జగన్ గారు చెప్పినటువంటి మావిగన్ ఎలా పనికిరాదో, ఎందుకు ఈ రాష్ట్రానికి పనికిరాదో, ఈ ప్రజలకు అది అనవసరమో చెప్పాలి కదా. చెప్పకుండా ఈ తప్పుడు మాటలేంటి? మంత్రులతో, ఎమ్మెల్యేలతో, వంది మాగదులతో, మీ బూతుల ఏజెంట్లతో ఈ కార్యక్రమం చెప్పాలి కదా. మచిలీపట్నం ఎందుకు పనికిరాదు, విజయవాడ ఎందుకు పనికిరాదు, గుంటూరు వేస్ట్,